చాలా మంచిగా ఆదరణ వస్తుందండి. వాళ్ళే మేము గుమ్మాని దగ్గరికి వెళ్ళి అడిగినా సరే వాళ్ళే మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాము, మాకు ఇన్ని సంక్షేమ పథకాలు అందినాయి అని వాళ్ళే సంతోషంగా చెప్తున్నారు. మా మా అందరినీ మాత్రం చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు చాలా ఆనందంగా ఆదరిస్తున్నారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆసిఫ్ అన్న హైయెస్ట్ మెజారిటీతో గెలుస్తారని మన నమ్మకం అండి. ఆదరణ అనేది అన్నీ చాలా బాగానే వస్తుంది. అభివృద్ధులు కానీ ఆదరణలు కానీ అన్నీ బాగానే చేస్తున్నారని ఆసిఫ్ అన్నయ్య అడుగుతుంటే ఆయన అడగక ముందునే వీళ్ళే ముందు అన్నీ జరుగుతున్నాయండి. మేము మిమ్మల్ని గెలిపించుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నామని మాట్లాడుతున్నారు. ఆసిఫ్ అన్నయ్య గారు చిన్నప్పటి నుంచి కష్టజీవి అండి. కష్టం నుంచి పైకి ఎదిగిన మనిషి. జనాల్లోకి వచ్చి కష్టం ఏంటో అని తెలుసుకునే అతను ఏంటి చిన్నప్పటి నుంచి మా దగ్గర కూడా మా మమ్మీకి పెన్షన్ వస్తే మా మమ్మీకి పెన్షన్ కోసం అని మేము వెళ్తుంటే అలా కాదని దగ్గరుండి మా మమ్మీకి పెన్షన్ కూడా దగ్గరుండి మాకు ఇప్పించిన ఆసిఫ్ గారు. అతను ఇప్పుడు జనాల దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతున్నారంటే జనాలందరూ మా ఆసిఫ్ అన్న మేము గెలిపించుకుంటాము. ఎందుకంటే రేపు మైనార్టీ వాళ్ళందరూ కలిసి సంక్షేమ పథకాలు మాకు అందినాయి, మీరు ఉంటే మాకు ఇంకా అందుతాయి, మాకు అభివృద్ధి జరిగిద్ది, ఈ జగన్ అన్న వల్ల మాకు చాలా అభివృద్ధి జరిగింది, మాకు ప్రతి ఒక్క పథకం మాకు వచ్చినాయి అని చెప్పి జనాలందరూ స్పందిస్తున్నారు. అసలు సుజనా చౌదరి అంటే ఎవరు మాకు తెలియదండి. అసలు అతను ఎలా ఉంటాడో మాకు తెలీదు. మా ఇంటికి ప్రతిరోజు ఒక ఆటో వస్తుంది, సుజనా చౌదరి బీజేపీ గుర్తుకు ఓటేయండి అని చెప్పి అన్నారు. జనాలకి అసలు వచ్చి కనపడిన వ్యక్తి కాదు. అసలు జనాలు అయితే ఉన్నారే కానీ డబ్బుల కోసమే వస్తున్నారు, తర్వాత మధ్యలో వెళ్ళిపోతున్నారు జనాలు. అతను ఎలా ఉండాడో మనిషి కూడా నేను కూడా చూడాల స్టిల్ ఇప్పుడు వరకు. మరి ఇంకా జనాలు ఎలా తెలుసుకుంటారు, ఎలా మాట్లాడతారు? ఆసిఫ్ గారు అంటే మన జనాల్లో గడప గడపక వెళ్ళి అమ్మ తలుపు కొట్టి అమ్మ మీకు ఫంక్షన్ పథకాలు వచ్చినాయా లేవా, నన్ను గెలిపించండి, మేము మీకున్నాము అని అందగాని భరోసా ఇస్తున్నారు ఆసిఫ్ గారు. మేము అందుకునే అందరు కలిసి మా మహిళలు కానీ మేము కానీ అందరం కలిసి ఆసిఫ్ గారిని గెలిపించుకుంటాం మెజార్టీతో.